ఈరోజు మనము ధ్యానించబోయే ఈ అంశము లేకుంటే ఈ టాపిక్ మనకు ఏ క్లారిటీ మనకు ఇస్తుందంటే, మన యొక్క బలము మనము ఎక్కడి నుంచి మనం పొందుకుంటున్నామో అనేది మనము ఈ యొక్క మెసేజ్ ద్వారా మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ మనకు వస్తుంది. అంటే క్లియర్ అండర్స్టాండింగ్ అంటే ఏ బలవంతుడైనా, ఎంత బలము కలిగిన ఒక వ్యక్తి అయినా ఆయనకి ఏం కావాలి తెలుసా? అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ దర్ టైం, అంటే ఏదో ఒక సందర్భంలో వారి యొక్క జీవితంలో వారికి ఏం కావాలంటే బలము కావాలి కదా. అంటే బైబిల్లోనే చాలా బలము కలిగిన సంసోన్ అవ్వచ్చు, లేకుంటే చాలా గొప్ప రాజైన దావీదు అవ్వచ్చు, లేకుంటే విశ్వాసములోనే చాలా బలము కలిగిన అబ్రహాము కావచ్చు, లేకుంటే ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తే అవ్వచ్చు. కానీ ప్రతి ఒక్క మనిషికి కూడా ఏదో ఒక సందర్భంలో వారి యొక్క జీవితంలో ఏం అవసరం తెలుసా? ఏమవసరమో? బలం అవసరము కదా. సో ఈరోజు మనము దేంట్లో మనం ధ్యానించబోతున్నామంటే స్ట్రెంగ్త్ ఇన్ అవర్ వీక్నెసెస్. అంటే మన యొక్క బలహీనాలలో ఎవరు మన యొక్క బలముగా ఉన్నారు అనేది మనం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అంటే ఇది అర్థం అవ్వాలంటే మనం ఏం తెలుసుకోవాలంటే, ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్క మనిషి కూడా ఆయన ఏమని తెలుసుకోవాలంటే, ఒకటి మనిషి బలము, ఇంకోటి ప్రభు మనకిచ్చే బలము. రెండు విధమైన బలము ఉందండి. అంటే మనిషి ఎలాంటి ఒక సహాయం ఆయన చేయగలుగుతాడంటే, ఆయన యొక్క ఆలోచన రీతి ప్రకారం ఆయన ఎంత సహాయం చేయగలుగుతాడో అంతే చేయగలుగుతాడు, లేకుంటే ఎంత సలహా ఆయన ఇవ్వగలుగుతాడో అంత మాత్రమే ఆయన ఇవ్వగలుగుతాడు. కానీ ప్రభు దగ్గర నుంచి వచ్చే ఆ శక్తి ఎప్పుడు కూడా ఒక్క మెట్టు పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం సంసోన్ని మనం చూడొచ్చు. ఆ ఒక్క మనిషి 3,000 మందిని ఆయన చంపాడంట. అంటే ఎంత బలము కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఉన్నా కూడా మించిపోతే ఒక 10 మందిని నరుకుతామేమో మనకున్న బలముతో కదా. కానీ ప్రభు సంసోనుకి ఇచ్చిన బలం ఎలాంటి బలము కాదు ఉండే తెలుసా? అంటే ఒక్క మనిషి కన్నా చాలా బలము ప్రభు యాక్చువల్గా సంసోనుకి ప్రభు ఇచ్చాడు. మరి అలాగే మనము దావీదుని మనం చూడొచ్చు. ఒక చిన్న స్థితి నుంచి ఒక రాజుగా ఆయన అవ్వగలిగాడంటే ఆయనకు ఈ మనుషుల బలము కాదు, కానీ ప్రభు ఇచ్చిన బలము ద్వారా ఆయన అంత గొప్ప రాజుగా ఆయన అవ్వగలిగాడు. హల్లెలూయా. సో మనుషులు ఇవ్వగలిగే బలము కన్నా ప్రభు ఇచ్చే బలము ఎప్పుడు కూడా చాలా బలంగా అది ఉంటుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలని ఎఫిషియన్స్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 10. ఎఫిషియన్స్ 6వ అధ్యాయము 10వ వచనము. ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే, ఇన్ కన్క్లూషన్, బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్ అండ్ బీ ఎంపవర్డ్ త్రూ యువర్ యూనియన్ విత్ హిమ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ బౌండ్లెస్ మైట్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది అనగా సాతాను తంత్రం ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకోండి. అగండి చాలు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఈ యాంప్లిఫైడ్ వర్షన్ బైబిల్ ఎలా రాయబడి ఉందంటే, డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ హిమ్. అంటే మీ యొక్క బలమును ఆయన దగ్గర నుంచి పొందుకోండి అని రాయబడి ఉంది. అంటే బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ హిస్ పవర్ ఆఫ్ హిస్ బౌండ్లెస్ మైట్. అంటే ప్రభు దగ్గర నుంచి వచ్చే బలము ఎలాంటిది తెలుసా? అంటే దానికి అంతే లేని ఒక బలము. మనుషులు ఇచ్చే బలము ఒక్క స్టేజ్ వరకు అది వెళ్తుంది, ఆగిపోతుంది. కానీ ప్రభు ఇచ్చే బలము ఎలాంటిదంట? బౌండ్లెస్. అంటే అంతే లేని ఒక వ్యక్తి దగ్గర నుంచి బలాన్ని మనము లాగుతున్నామంట. ఇక్కడ ప్రభు మన దగ్గర ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈరోజు వాట్ ఈజ్ యువర్ సోర్స్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్?
అంటే మీ యొక్క నిజమైన బలము మీరు ఎక్కడి నుంచి మీరు లాక్కుంటున్నారు? ఈ లోక వైపు నుంచి మీరు లాక్కుంటున్నారా, లేకుంటే ప్రభు వైపు నుంచి మీరు మీ యొక్క బలాన్ని మీరు లాగుతున్నారా అని చెప్పేసి ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జోయల్ చాప్టర్ నంబర్ 3 వర్స్ నంబర్ 10. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మీ కర్రలను చెడగొట్టు ఖడ్గములను చేయుడి, మీ పోటీ కత్తులను చెడగొట్టి ఈటలను చేయుడి, బలహీనుడును నేను బలార్జునును అనుకునవలెను. సో ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఎలా రాయబడిందంటే, బీట్ యువర్ ప్లో షేర్స్ ఇంటూ స్వార్డ్స్ అండ్ యువర్ ప్రూనింగ్ హుక్స్ ఇంటూ స్పియర్స్, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ అని చెప్పేసి రాయబడి ఉంది. ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం ఏం చూడగలుగుతున్నామంటే, ప్లోషేర్స్ని ఏమంటారంటే, ఇప్పుడు గ్రౌండ్ని తవ్వటానికి ఫార్మర్స్ వారు ఏం యూజ్ చేస్తారంటే ఈ ప్లౌషేర్స్ని వారు వాడుతారు. అంటే మనం ఒక గింజను మనం నాటాలంటే, ఒక గింజను మట్టి కింద మనం చేయాలంటే దేన్ని వాడతాం? ఈ ప్లోషేర్స్ని మనం వాడతాం. సో దాన్ని ప్రభు ఏమంటున్నాడంటే స్వాట్స్గా మార్చండి. దానికి ఏముంటుంది? ముందు ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ లేకుంటే స్టీల్ ఉంటుంది. దాంతో ఏం చేస్తాం? మట్టిని ఇలా తవ్వుతాం. ప్రభు ఏమన్నాడంటే దాన్ని వాడకండి, ఏం చేయండి? ఆ ప్లౌషేర్స్ని స్వాట్స్ కంటే కత్తులుగా చేసుకోండి అంటున్నాడు. మరి నెక్స్ట్ లైన్లో ఆయన ఏమంటున్నాడంటే ప్రూనింగ్ హుక్స్. ఇప్పుడు చాలా హైట్లో ఫలాలు ఏమైనా ఉంటే, లేకుంటే ఏదైనా ఫలాలు పైన ఒక చెట్టు ఉంటే వారు ఏం చేస్తారంటే ఈ ప్రూనింగ్ హుక్స్ని వారు వాడతారు. అంటే ఆ చెట్టు కరెక్ట్గా ఆ ఫలం ఎక్కడుందో అక్కడ వారు దాన్ని కట్ చేయడానికి దీన్ని వారు వాడతారు. ప్రభు ఏమంటున్నాడంటే అలా మీ దగ్గర ఏదైనా ఉంటే మీరు ఏం చేయండి అంటే దాన్ని మీరు స్పియర్స్గా చేయండి. స్పియర్ అంటే ఒక కట్ట ఉంటుంది, ముందేముంటుంది? ఒక చిన్న పొడిసేలాగా ఒక ఆయుధంలాగా వారు వాడతారనమాట. మనము చాలా గేమ్స్లో కూడా మనం చూడొచ్చు. వారు ఏం చేస్తారంటే ఒక కట్ట పట్టుకొని ఇలా ఉరుకుతారు. వారు ఏం చేస్తారు? ఇలా వేస్తే ఎంత దూరం వెళ్తుందో వారు చూస్తారు. ఎవరన్నా చూస్తారా? టీవీలో టీవీ అంతా మనం చూసేటప్పుడు అంతా కూడా మనం చూస్తాం. అంటే అది ఆటల పోటీకి వారు వాడారు. యుద్ధానికి వారు ఏం చేస్తారంటే ముందు ఒక చిన్న కత్తిలాగా ఉంటుంది అన్నమాట. అది దేనికంటే ఒకరిని చంపటానికి, లేకుంటే యుద్ధానికి ఇలా కట్టతో ఇలా పొడిచటానికి వారు ఏం చేస్తారు? దాన్ని వారు వాడుతారు. దాని తర్వాత ఆయన ఏమంటున్నాడు? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ఇంకో చూడండి, ప్రభు ఈరోజు మనల్ని ఆయన దేనికి ఎంకరేజ్ చేస్తున్నాడు తెలుసా? ఈరోజు ప్రభు మనల్ని దేనికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడంటే మీ యొక్క బలహీనాలలో ఇంకా బలహీనంగా అవ్వటానికి మీ యొక్క బలాన్ని ఉపయోగించకండి. మీ యొక్క బలాన్ని మీరు దేనికి ఉపయోగించాలి తెలుసా? అపవాదిని జయించటానికి ఉపయోగించండి. మనము కష్టం వచ్చేటప్పుడు మనమందరం కూడా ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? బాధతో ఏడుస్తాం, కన్నీటితో ఏడుస్తాం, లేకుంటే మనకున్న మనసులో ఉన్న భారముతో మనం భయంకరంగా మనం ఏడుస్తాం. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? అదే బలహీనాన్ని మీరు దేనికి వాడాలి తెలుసా? అదొక ఆయుధముగా మీరు చేయటం మీరు ప్రారంభించాలి మీ జీవితంలో. ఎంతమంది మీ కుటుంబాన్ని మీరు ప్రేమిస్తున్నారు? ఎస్. మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు? ఇక మీ జాబ్ అంతా నేను అడగను, కొంతమంది అది వేరే ఉంటుంది ఒక్కొక్కరికి. కానీ నేనేమంటున్నానంటే మనము ఒక వ్యక్తిని మనం ప్రేమించేటప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఎవరన్నా ఒక అనారోగ్యానికి వారు వెళ్ళిన వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? మనము ఆ బాధలో మనం ఏడుస్తాం, లేకుంటే కృంగిపోతాం, లేకుంటే ఏం చేయాలో తెలియని స్థితిలో మనం ఉంటాం. కానీ మనము అదే బాధను, అదే శక్తిని మనము దేనికి వాడచ్చు తెలుసా? వారి యొక్క స్వస్థత కొరకు మనం దాన్ని ఉపయోగించవచ్చు. ఇంకోండి, మనం ఒక వ్యక్తిని మనము ప్రేమించేటప్పుడు దాన్ని చూసి మనము ఏడవచ్చు, లేకుంటే వారి కొరకు మనము ప్రార్థించవచ్చు. మీ
కుటుంబ పరిస్థితులను చూసి మీరు ఏడవచ్చు, లేకుంటే మీ కుటుంబ పరిస్థితుల కొరకు మీరు ప్రార్థించవచ్చు. మీరు మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి దాన్ని ఎదురుగా మీరు మాట్లాడవచ్చు, లేకుంటే మీ యొక్క ఆర్థిక స్థితి మారాలని చెప్పేసి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని ఒక్క యుద్ధ వీరుడుగా కూడా మీరు అవ్వచ్చు. ఇక్కడ ఈ వచనానికి అర్థం అదే. నీకు యుద్ధము అంటే నీ శత్రు నీకు ఎదురుగా వచ్చేటప్పుడు నీకు అవసరం లేని వాటన్నిటిని కూడా ఒక యుద్ధానికి వాడే ఒక వస్తువుగా నువ్వు మార్చటం నువ్వు ప్రారంభించాలి. మనకు బలహీనాలు మనకు ఉండవచ్చు, కానీ ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే అపవాది నిన్ను ఎదిరించడానికి వచ్చేటప్పుడు నువ్వు చేయవలసింది ఏది? ఈ ప్లౌ షేర్స్ కానీ లేకుంటే ఈ అగ్రికల్చరల్ టూల్స్ నీకు అవసరం లేదు. నీకు ఎదిరించడానికి అపవాది వచ్చేటప్పుడు నువ్వు ఏమవ్వాలంటే ఒక యుద్ధ వీరుడుగా నువ్వు అవ్వాలి. ఈవెన్ హియర్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ ద సేమ్ థింగ్. ఇప్పుడు యుద్ధము రాని వ్యక్తి ఎవరైనా ఉంటారా వారి యొక్క జీవితంలో? మనం నిన్న కూడా ఒక న్యూస్ మనం చూస్తూ ఉన్నాం కదా, అంటే ఇరాన్ మీద అటాక్ వారు చేసి జయం కూడా వచ్చింది. ఆ లీడర్ని వారు ఖతం చేసేసారు కదా. కానీ నేనేమంటున్నానంటే యుద్ధము రాని మనిషి ఎవ్వడు కూడా ఈ భూలోకంలో లేడు. కష్టము రాని వ్యక్తి ఎవ్వరు కూడా లేరు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకు కష్టం వచ్చే సమయంలో కింద కూర్చొని పడి ఏడుస్తున్నావా, లేకుంటే యుద్ధ వీరుడుగా అవుతున్నావా? దీనిలో చాలా డెప్త్ ఉంది. కానీ ప్రభు ఈరోజు మీ దగ్గర ఏమైనా మాట్లాడుతున్నాడంటే, కృంగిపోయే సమయంలో నువ్వు ఏం చేయాలంటే నీకు అవసరం లేని నీ యొక్క శక్తిని అన్నిటినీ కూడా ఒక యుద్ధ వీరుడుగా అవ్వటానికి నువ్వు సిద్ధంగా నువ్వు అవ్వాలి. ఇక్కడ మన వరంగల్ని పాలించిన ఒక లేడీ రాణి రుద్రమాదేవి, మొన్న అటువైపు మేము వెళ్ళాం అన్నమాట. ఏదో ఒక హోటల్ ఓపెనింగ్కి మేము వెళ్ళాం, మన సతీష్ బ్రదర్ వారి యొక్క రెసార్ట్ అనుకుంటా. సో అక్కడ వెళ్ళాం. సో ఈ వరంగల్ ఫోర్ట్ ఎంతమంది చూశారు? ఎస్. సో ఆ లేడీ మంచిగా ఎవరికి తెలియకుండా పాలించింది కదా, ఆమెనా ఎగ్జాక్ట్ కదా. బయట ఒక స్త్రీ అని ఆమె చూపించుకుంటా ఆ నగరాన్ని అన్నిటిని కూడా ఆమె పాలించింది. ఓరగోలు అంటే మన వరంగల్ అన్నిటిని కూడా ఆమె పాలించింది అన్నమాట. కానీ అకస్మాత్తుగా ఒక యుద్ధానికి ఆమె గురి అయింది. గురి అయినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? గుర్రం మీద ఆమెకున్న ఆ బిడ్డను ఆమె కట్టుకొని ఆమె ఏం చేసిందంటే యుద్ధానికి వెళ్ళిందంట. నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నాను తెలుసా? నేను ఒక స్త్రీ, నేను ఇంట్లో కూర్చొని వట్టిగా ఉంటా అని చెప్పేసి ఆమె తీర్మానం ఆమె చేయలేదంట. ఆమె ఏం తీర్మానం చేసింది తెలుసా? నేను చస్తా కానీ యుద్ధం చేసే చేస్తా, నేను చస్తా కానీ యుద్ధం చేసే చేస్తా, వట్టిగా చావా. ప్రభు ఈరోజు మీ దగ్గర ఏమన్నాడు తెలుసా? నీకొచ్చే ఇబ్బంది, కష్టము, నష్టము అన్నిటిని కూడా పోరాడు, కానీ పోరాడే జయాన్ని పొందుకు. హల్లెలూయ, హల్లెలూయ. మీ యుద్ధాన్ని పోరాడటానికి ఎవ్వరు రారండి, మీరే పోరాడాలి మీ జీవితంలో. హల్లెలూయ. ఇంకా చూడండి, చాలామంది మా దగ్గర ప్రేయర్కి వారు వస్తారు. ప్రతి సండే కానీ లేకుంటే మా మంత్లీ మీటింగ్స్ కానీ లేకుంటే మేము ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ మేము వేసినా లేకుంటే ఏది చేసినా చాలామంది మా దగ్గర వారు ప్రేయర్కి వారు వస్తారు. ఏ నమ్మకంతో వారు వస్తారంటే, మేము ప్రే చేస్తే, మేము ప్రార్థిస్తే వారి యొక్క జీవితంలో ఏదో ఒక అద్భుతం అవుతుందని చెప్పేసి వారు వస్తారు. కానీ నేనేమంటున్నా అంటే, మీ కుటుంబాన్ని మీరు ఎక్కువ ప్రేమిస్తారా, నేను ఎక్కువ ప్రేమిస్తానా? మీరు ప్రేమిస్తారా, నేను ప్రేమిస్తానా? మీ యొక్క చదువుని మీరు ఎక్కువ ప్రేమిస్తారా, నేను ప్రేమిస్తానా? మీ యొక్క పిల్లలను నేను ఎక్కువ ప్రేమిస్తానా, మీరు ప్రేమిస్తారా? మీరే కదా. అంటే మీ యొక్క యుద్ధాన్ని మీరే పోరాడాలి. మేము ఎప్పుడు కూడా మేము ఉన్నాం మీ యొక్క ప్రార్థన విన్నపం అన్నింటిని కూడా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముందుకు నడిపించడానికి. కానీ ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే, నీ యొక్క బలహీనాల్లో కూడా అన్నిటికన్నా బలము కలిగిన ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ యుద్ధము
మీ ప్రభు మీకు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు గొప్ప జయాన్ని మీరు పొందగలరు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ప్రభు ఏమన్నాడంటే, మీకు అవసరము లేని వాటన్నిటిని కూడా ఈరోజు మీరు ఒక యుద్ధానికి ఉపయోగపడే ఒక ఆయుధముగా మీరు దాన్ని మార్చాలని చెప్పి ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మా అమ్మనే నాకు గుర్తొచ్చిందనమాట. ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను చెప్పేటప్పుడు యాక్చువల్గా మా అమ్మకు 3 బిడ్డలు ఆమె కోల్పోయిందన్నమాట. అంటే ఒక్క బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఆమె కోల్పోయిందన్నమాట. ఇంకో బిడ్డ ఏంటంటే ఆయన జన్మించి 10 రోజుల్లో ఆయన మరణించాడు. దాని తర్వాత ఇంకొకటి 7 మాసాల కడుపులో ఉన్నప్పుడే ఇంకో బిడ్డను కూడా మా అమ్మ కోల్పోయిందన్నమాట. సో ఆమె కోల్పోయినప్పుడు ఏమైందంటే చుట్టూ ఉన్న వారందరూ కూడా మాట్లాడటం ప్రారంభించారు. ఈ అమ్మాయికి ఏది చేతబడి ఉంది, లేకుంటే ఏదో ఒక శత్రు యొక్క ప్రభావము ఆమె యొక్క జీవితంలో ఉందని చెప్పేసి అందరూ కూడా వారు ప్రారంభించారంట. మరి ఒకరోజు ప్రభు యొక్క సన్నిధిలో ఆమె ఏడవటం, మరి ప్రభు దగ్గర అడగటం ఆమె ప్రారంభించిందంట. ప్రభువా, మరి ఏంది ఈ పరిస్థితి అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ఆమె ప్రార్థిస్తూ ఉందంట. అప్పుడు ఒకరోజు బైబిల్ ఆమె చదువుతున్నప్పుడు ప్రభు ఒక వాగ్దానంతో ఆమెతో మాట్లాడాడంట. వెంటనే అక్కడ డాక్టర్ అన్నాడంట, అమ్మా మీకు 3 సిజరీన్ ఆల్రెడీ అయింది. అంటే ఒక స్త్రీకి 2 సిజరీనే అలౌడ్, అంటే 3వ సిజరీన్కి నాట్ అలౌడ్ అమ్మా అని చెప్పేసి డాక్టర్స్ అన్నారంట. మరి ఒక 2 months తర్వాత ఏమైంది తెలుసా, ప్రెగ్నెంట్ అని చెప్పేసి తిరిగి న్యూస్ వచ్చిందంట. అక్కడ డాక్టర్ చూసి షాక్ అయ్యాడంట. ఏంది, అసలు పిల్లలు కూడా కనకూడదని నేను చెప్పి పంపిస్తే మరి ప్రెగ్నెంట్ అని చెప్పేసి తీసుకొచ్చారు, మరి అబార్ట్ చేసేద్దామేమో బేబీని అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకున్నారంట. అనుకుంటే ఓపులో చూస్తే బేబీ ఆల్రెడీ ఫామ్ అయి ఉందండి, ఇక బేబీని డిస్టర్బ్ చేయకూడదు అని అన్నారంట. అది ఎవరు తెలుసా? అది నేనే చివరిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే 3 సంతానాన్ని కోల్పోయి భయంకరమైన దుఃఖంలో వారు ఉన్నప్పుడు, వేదనలో వారు ఉన్నప్పుడు, బలహీనంలో వారు ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని స్థితిలో కూడా ప్రభు ఏం చేశాడో తెలుసా, వారి యొక్క బలహీనాన్ని ప్రభు ఒక ఆయుధముగా చేయటం ప్రభు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా అమ్మ ఎప్పుడు అంటుంటుంది అన్నమాట, రే నువ్వు లేకపోతే ఇంట్లో ఏది బోర్ వేసినట్టు ఉంటుందిరా అని మా మమ్మీ అప్పుడప్పుడు అంటుంది అన్నమాట. అంటే మా మమ్మీ దగ్గర అప్పుడప్పుడు అడుగుతా, మమ్మీ ఎవరు మమ్మీ మీ ఫేవరెట్ అంటే, నాకు 2 అక్కలు, నేను 3వ వ్యక్తిని అనమాట. మా మమ్మీ దగ్గర అడుగుతా, మమ్మీ ఎవరు మమ్మీ ఫేవరెట్ అంటే మా మమ్మీ అంటది 3 నాకు సమానమేరా అంటది. కానీ నాకు మాత్రం తెలుసు నేనే ఫేవరెట్. హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే మన బలహీనాల్లో మనము మన యొక్క బలహీనాన్ని మనము దాన్ని ఆయుధముగా మనము చేయవచ్చు. హల్లెలూయా. అపవాది మనకు ఎదురుగా ఆయన వచ్చేటప్పుడు మనం దాన్ని ఆయుధముగా మనం మార్చవచ్చు అని చెప్పేసి ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.